హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను సలూన్లో వైవి ఎట్లా చేయాలో చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టి వైవి చేసే విధానం ఎట్లా అనేసి నేను చెప్తాను. మా సలూన్లో వర్క్ వచ్చేసి మాకు ఇదేనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క పని ఉంటుంది. మాకు పని వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. హెయిర్ పల్సగా ఉండి వాళ్ళకి వాల్యూమ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్స్టెన్షన్ పెట్టుకొని ఈ విధంగా చేయించుకుంటారు. ఇది ఫస్ట్ ఒక లైన్ తీసుకొని ముందు పార్టేషన్ చేసేసుకోవాలి. అన్నీ చేసుకున్న తర్వాత ఒక లైన్ తీసుకొని మామూలుగా వైవి చేసేసేయాలి. ఇప్పుడు నేను చేసినట్టు ఆ తర్వాత ఆ లైన్కి ఇట్లా క్లిప్స్ 3 ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క లైన్కి ఎన్ని క్లిప్స్ ఉన్నాయి, ఇప్పుడు దీనికైతే 3 ఉన్నాయి. 3 క్లిప్స్ కాబట్టి మనం చిక్కు చేయాలన్నమాట. ఎక్కడైతే ఆ క్లిప్ పడుతుందో అక్కడ చిక్కు చేసేసి దానికి కొంచెం స్ప్రే కొట్టాలి. ఆ స్ప్రే కొట్టినామనుకో మనకి ఆ ఎక్స్టెన్షన్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. స్ప్రే కొట్టిన తర్వాత ఆ క్లిప్లు, వాటికి ఆల్రెడీ క్లిప్లు ఉంటాయి, ఆ క్లిప్లు దానికి పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత మళ్ళీ అవి ఊడిపోవన్నమాట. 2 రోజులైనా అట్లే ఉంటాయి. మనం స్ప్రే కొట్టకుండా అట్లా చిక్కు చేయకుండా పెట్టినామంటే అవి పెట్టిన వెంటనే జారిపోతాయి. ఈ విధంగా చేయాలి. పెట్టిన తర్వాత మళ్ళీ లైన్ తీసుకొని ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, సేమ్ ఒకే స్టెప్లో నేను చేస్తున్నాను. ప్రతి వైవి కూడా ఇదే విధంగా చేసేసేయాలా. మళ్ళీ ఇంకా ఇప్పుడు ఆ అమ్మాయికి వచ్చేసి 2 ఎక్స్టెన్షన్లు, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎక్స్టెన్షన్ పెట్టేసినాము. ఇప్పుడు ఇంకా పెట్టే ఎక్స్టెన్షన్కి వచ్చేసి 4 క్లిప్లు ఉన్నాయి. ఇప్పుడు 4 క్లిప్లు ఉన్నదానికి ఇదే విధంగా ఈ లైన్ మొత్తం చేసేసేయాలి. ఈ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ లైన్ కరెక్ట్గా తీసుకోవాలి. కరెక్ట్గా తీసుకోకపోతే ఎక్స్టెన్షన్ బాగా సెట్ అవుతుంది అనమాట. బాగా లైన్ కరెక్ట్గా తీసుకొని ఆ తర్వాత ఆ 4 క్లిప్పులు యాడైతే మనకి సెట్ అవుతాయో అక్కడ మాత్రమే చిక్కు చేయాలి. మొత్తం చుట్టంతా చేయకూడదు. చూడు, ఈ విధంగా చేయాలి. చిక్కు చేసిన తర్వాత ఖచ్చితంగా స్ప్రే కొట్టాలి. స్ప్రే కొట్టిన తర్వాత అది క్లిప్పు ఉంటుంది కాబట్టి దాన్ని పెట్టేస్తే సరిపోతుంది. అది మళ్ళీ చూసుకోవాలి, అది జారిపోతుందా లేకపోతే బాగా తగులుకునిందా లేదా చూసిన తర్వాత మళ్ళీ ఇంకా ఆ లైన్ మొత్తం వైవి చేసేసేయాలి. కోయట్లో సలూన్లో పని ఈ విధంగా ఉంటుంది. మనము అన్నీ ప్రతి ఒక్కటి చూసి ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి. ఇండియాలో అయితే ఈ పనులు ఏమీ ఉండవు, మామూలుగా సిటీల్లో ఉంటాయేమో. నాకు తెలిసి అయితే నేను ఇండియాలో అయితే చూడలేదు, నేర్చుకోలేదు కూడా. నేను ఈడికి వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా నేను నేర్చుకున్నాను. ఈ విధంగా ఉంటుంది కువైట్లో సలూన్లో పని. మా పని అయితే ఈ హెయిర్ సెక్షన్ వరకే ఉంటుంది. హెయిర్ సెక్షన్లో ఇంకా వైవిల్ చేయడం, హెయిర్ ట్రీట్మెంట్లు పెట్టడం ఈ విధంగా ఉంటుంది. మీరు ఎవరైనా కోయట్కి వచ్చేవాళ్ళైనా కూడా మీరు ఈ వీడియోలు చూసినారంటే అర్థమవుతుంది సలూన్లో పనులు ఈ విధంగా ఉంటాయనేసి. ఈరోజు మా మేడము మేము బస్సులో ఉండగానే డ్యూటీకి రాకముందే మెసేజ్ పెట్టింది అనమాట. ఈ వైవి చేసి ఏదన్నా కొత్తగా హోలియం వచ్చేలాగా వైవి ఏదన్నా చేసి పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో పెడతాను. నేను కస్టమర్లు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏ సలూన్లో హెయిర్ పని, ఏ సలూన్లో బాగుంది, ఏ సలూన్లో నెయిల్స్ పని బాగుంది అని వాళ్ళు దాంట్లో ప్రతిదీ చూస్తూ ఉంటారు, చూసి వస్తారనమాట. ఈ విధంగా చేసి ఫోటో పెట్టిందనమాట. ఈ ఫోటో పెడుతున్నాను నేను, ఈ ఫోటోలో ఉన్నట్టు చేసి వైబీ నాకు పెట్టండి, నేను దాంట్లో ఇన్స్టాగ్రామ్లో పెడతానని చెప్పింది. సరేలే మేడం అని చెప్పి మేము పొద్దున్నే వచ్చినాక ఇంక ఈ వైవి చేయడం స్టార్ట్ చేసినాము. ఇంక ఎక్స్టెన్షన్లు కూడా ఆల్రెడీ తెచ్చిపెట్టేసి ఉన్నింది. మామూలుగా ఇంకా పని రాని వాళ్ళు వేస్తారు కదా, వాళ్ళు నేర్చుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడతాయని ముందే సలూన్లోనే ఉంటాయన్నమాట ఎక్స్టెన్షన్లు. అవి పెట్టి వైవి అయితే చేసేసి మా మేడంకి వీడియో ఫొటోస్ అయితే పెట్టినాము. మా మేడం కూడా చాలా బాగా వచ్చింది, బాగుండదని చెప్పింది. ఈ విధంగా ఉంటాయండి కువైట్లో సలూన్లో పని అయితే ఈ విధంగా ఉంటుంది. కొన్ని సలూన్లో ఉంటాయి అన్ని పనులు చేయాలా, కానీ మాకైతే ఇక్కడ ఓన్లీ హెయిర్ సెక్షన్ వరకే ఉంటుంది పని. వైవీలు, షుష్వార్లు ఇవన్నీ చేయడమే ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక 10 మందికి ఉపయోగపడుతుంది. ఎవరన్నా కువైట్కి వచ్చే వాళ్ళకైనా కువైట్లో పనులు ఈ విధంగా ఉంటాయా అని వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఒక ఐడియా అంటూ వస్తుంది. లైన్లు తీసుకునేటప్పుడు కూడా ఎక్కువ మందం తీసుకోకూడదు, ఎక్కువ పలసగా తీసుకోకూడదు. పలసగా తీసుకున్నా అసలు బాగా రాదు. కొంచెం ఈ విధంగా
తీసుకొని చేసినామంటే చాలా బాగా వస్తుంది, వాల్యూమ్ వస్తుంది. ఈ విధంగా చేస్తేనే కోయట వాళ్ళు బాగా ఇష్టపడతారు. వాళ్ళకి వాల్యూమ్ కావాలా, జుట్టు ఎక్కువ లేకపోయినా కూడా ఎక్కువ జుట్టు ఉన్నట్టు కనిపించాలన్నమాట. వైవి అయితే చేసి మా మేడంకు కూడా వీడియో ఫొటోస్ అయితే పెట్టినాము. మా మేడం కూడా చాలా బాగా చేసినారని చెప్పింది. బాగా అయితే వచ్చింది వైవి. ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫైనల్ అయితే ఈ విధంగా వచ్చింది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. వైవి ఎలా చేసినానో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.